దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి నడిపించి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి ధర్మశాస్త్ర నియామకము ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే అంశము నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం అలా ఉన్నదా లేదా వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించి మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండేదన్నత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? వాక్యంతో దినదినము చదువుతూ అర్థం చేసుకుంటూ వాక్యంలో వర్ధిల్లుతున్నారని నమ్ముచున్నాను. మరి బైబిల్లోని ఆత్మనియమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని ఉంది. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో ఈరోజు అంశము ధర్మశాస్త్రము నియామకము ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా నియమింపబడింది అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా ఏది మాట్లాడినా మరి లేఖనము ఆధారం చేసుకొని ఈ అంశాన్ని మీ యొద్దకు తీసుకురావడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనే ఉన్నాను పిల్లరా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లరా. మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రం నియామకం ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా నియమింపబడింది అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రము నియామకము ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా నియమింపబడింది అనే అంశము, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము మోషే ద్వారా నియమింపబడింది. మరి ధర్మశాస్త్రము దేవుడు నియమించాడు. మరి ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇజ్రాయిల్కి ఇచ్చాడు అని వ్రాయబడి ఉన్నది. మరి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి దేవుని సంకల్పం ఏంటి? మరి ఇజ్రాయిల్లకు ధర్మశాస్త్రం ఇయ్యట్లో దేవుని ఆంతర్యం ఏంటి అనేది మనము ఇలా ప్రశ్నలు వేసుకుని ఈ ప్రశ్నలకు మనము సమాధానము ఈరోజు లేఖనాల ద్వారా మనము చూసుకుందాం పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంలోని భాగమే మరి ఈ ప్రకృతిని చేసి ప్రకృతి తర్వాత ఆదమవ్వలను చేశాడు పిల్లరా. మరి దీనికి అంతటికి కారణం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు ఈ ధర్మశాస్త్రం ఈయటలో అంతర్యం ఏంటి అంటే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు మరి ధర్మశాస్త్రం ఎక్కడ నియమించాడంటే మరి పరలోకంలో నియమించాడు అని రాయబడ్డది. పరలోకంలో నియమించాడని రాయబడ్డది పిల్లరా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎక్కడ నియమింపబడ్డది అనేది మనం ఆలోచన చేసినట్లయితే దేవదూతల ద్వారా యెహోవా సన్నిధిలో మరి దేవదూతల ద్వారా ఏర్పరచబడ్డది అని ఉన్నది. మరి ఇక్కడ ఆలోచించినట్లయితే దేవదూతల ద్వారా యెహోవా సన్నిధి నిల్చుట మరి ఆలోచన చేసినట్లయితే మరి దేవుని ఆలోచన సభలో నియమించబడ్డది. దేవుని ఆలోచన సభలో నియమింపబడ్డదని రాయబడ్డది. మరి ఉత్తర దిక్కున సభాపర్వతమున నియమింపబడినది అని రాయబడినది. మరి పరలోకంలో నియమింపబడినది అని రాయబడినది. చూడండి పిల్లరా, మరి దేవుడు ఒక అధికారమును మరి ధర్మశాస్త్రమును ఎక్కడ నియమించాడట? దేవదూతల ద్వారా మరి దేవుని ఆలోచన సభలో మరి ఉత్తర దిక్కున సభాపర్వతమున మరి ఈ ధర్మశాస్త్రమును నియమించాడు.
ఆలోచన సభలో. చూడండి పిల్లలు, దేవునికి ఒక ఆలోచన సభ ఉంటుంది. మరి ఉత్తర దిక్కున సభాపర్వతం అనేది ఉన్నది. ఆ సభాపర్వతం అంటే పరలోకంలో మరి ధర్మశాస్త్రము నియమించబడ్డది. చూడండి పిల్లలు, దేవుని అధికారము, దేవుని చట్టము, ధర్మశాస్త్రము పరలోకంలో నియమించాడు. ఆ నియమించిన చట్టాన్ని భూమి మీద విస్తరించాలని మరి ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి పిల్లలు, మనము ఆలోచన చేసినట్టయితే ప్రతి ఒక్క దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టంలో చట్టసభలు ఉంటాయి. మరి చూడండి పిల్లలు, మరి చట్టసభలలో చట్టాలు నియమించబడతాయి. ఆ చట్టాలు ఎవరి కోసము? ఏ దేశంలో అయితే చట్టాలు నియమిస్తారో ఆ దేశ ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండడానికి చట్టాలు చేస్తారు. ఆ చట్టాల ప్రకారంగా మరి లోకసభ, రాజ్యసభలో మరి ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి అధ్యక్షుని చేత మరి ఆమోదింపబడిన తర్వాత ప్రజలు ఆ చట్టాన్ని అనుసరించి జీవించాలి. చూడండి మరి అమెరికాలో చేయబడిన చట్టం ఇండియాలో వర్తిస్తుందా? లేదండి. ఇండియాలో ఉన్న లోక్సభ, రాజ్యసభలో ఆమోదింపబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి కానీ మరి అధ్యక్షుడే కానీ ఆమోదం తర్వాత ప్రజలు ఆ చట్టానికి లోబడి జీవించాలి. మరి మరి ఇజ్రాయిల్లకు దేవుడు మోషే ద్వారా ఇవ్వబడిన చట్టము, ధర్మశాస్త్రము ఎక్కడ నియమింపబడ్డది? ఆలోచన సభలో, సభాపర్వతంలో నియమింపబడ్డది. చూడండి పిల్లరా, దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ నియమము, ఆ ధర్మశాస్త్రాన్ని విస్తరింప చేయాలనుకున్నాడు కాబట్టి దేవుడు మరి దేవుని సంకల్పంను బట్టి ప్రకృతిని అంతా కలగజేసి ప్రకృతిలో ఆదామవ్వలను చేశాడు. ఆదామవ్వలు చేసి ఆదామవ్వలకు ఒక చట్టం ఇచ్చాడు. మరి ఏ చట్టము? ఈ తోటలో మంచి చెడ్డలో తెలివినిచ్చే ఫలము తినకూడదు, మిగతా ఏమైనా తినచ్చు కానీ అన్నాడు. వారు అనతి కాలంలోనే దేవుని అది ఆదామవ్వలు దేవుని మాటను ధిక్కరించారు. ఆజ్ఞాతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణం. దేవుని నుండి దూరం అయిపోయారు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తర్వాత చూడండి, మరి ఈ వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తర్వాత మరి దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం గురించి సంకల్పం కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని మరి ఆలోచన సభలో మరి చూడండి, ఉత్తర దిక్కున సభాపర్వతంన ఆ నియమించిన చట్టాన్ని విస్తరింపచేయాలనుకొని దేవుడు మరి ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ని ఏర్పరచుకొని ఆ పరలోకంలో ఉన్న చట్టాన్ని భూమి మీద విస్తరింపచేయాలని ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. చూడండి పిల్లరా, ఆ ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు. చూడండి, దేవుని చట్టం పరలోకంలో ఉన్న చట్టాన్ని భూమి మీద విస్తరింపచేయాలి అనుకున్నాడు. విస్తరింపజేశాడు. మరి ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి మోషే ద్వారా ఇచ్చాడని వ్రాయబడ్డది. మోషే ద్వారా ఇచ్చాడు, దేవదూతల ద్వారా ఇజ్రాయేళ్లకు ఇచ్చాడని వ్రాయబడి ఉన్నది పిల్లరా. అందుకోసమే ఆ ధర్మశాస్త్రం ఎక్కడ నియమించబడ్డది? దేవుని ఆలోచన సభలో, ఉత్తర దిక్కున సభాపర్వతంన నియమించబడ్డది. మరి ధర్మశాస్త్రము చూడండి పిల్లరా, మోషే అనుకొని రాసి ఇచ్చింది కాదు. దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు ఇజ్రాయేళ్ల పట్ల. చూడండి పిల్లరా, దేవుని చట్టం పరలోకంలో ఉన్న చట్టం భూమి మీద విస్తరింపచేయాలనుకున్నాడు కాబట్టి ఇజ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. మరి చూడండి, మరి ఇజ్రాయేల్ని ఏర్పరచుకుంటే మరి ధర్మశాస్త్రం ద్వారా ఎవరైనా నీతిమంతులు అవుతారంటే ఎవరు నీతిమంతులు కారు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది అని ఆ రోజే మరి వారికి ప్రశ్న కలిగింది. అందుకోసమే దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి కాబట్టి అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలు నివారింపజేయడానికి కోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. చూడండి పిల్లరా, పరలోకంలో ఉన్న మరి ఆ పరలోకంలో నియమించిన ధర్మశాస్త్రం భూమి మీద విస్తరింపజేయాలనుకున్నాడు. మరి ధర్మశాస్త్రం ఎలాంటిది? నీతి గలది. దాన్ని అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. కానీ ఎవరన్నా అతిక్రమించారంటే అతిక్రమించారు. అందుకోసమే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మరి ఈ లేఖనాలను మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడ్డది అనేది మన లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, ఎవరి ద్వారా నియమింపబడెను, ధర్మశాస్త్రం ఎక్కడ నియమింపబడెను అనేది అంశము లేఖనాల ద్వారా చూసుకుందాం పిల్లరా. మరి కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమింపబడెను?
ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడిను అనేది మనము లేఖనం చూసుకున్నట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమింపబడిను అని లేఖనంలో రాయబడ్డది. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 53వ వచనంలో మనము చదువుకున్నట్లయితే పిల్లరా, మరి అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 53వ వచనము, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేరు. అంటే ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమింపబడ్డది అని రాయబడ్డది. అదే కాదు, ఇంకా మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ అధ్యాయము 2వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుకున్నట్లయితే ఇక్కడ కూడా రాయబడ్డది దేవదూతల ద్వారా రాయబడ్డది అని. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందుటగా అని ఇక్కడ ఏమని రాబడ్డది? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము సిద్ధపరచబడినది అని ఇక్కడ లేఖనాల్లో రాబడ్డది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రము నియమింపబడిను. ఎవరి ద్వారా నియమింపబడినంటే దేవదూతల ద్వారా నియమింపబడిను అని లేఖనాల్లో రాయబడ్డది. ఇంకా మనము ఇంకో ప్రశ్న వేసుకున్నట్లయితే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడిను అని ప్రశ్నకు ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. చూడండి, మధ్యవర్తి ద్వారా దేవదూతల ద్వారా నియమింపబడినని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఎందుకు అని ఆ రోజే మొదటి శతాబ్దంలో ప్రశ్న వచ్చింది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానములు చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రమే ఎందుకు? అతిక్రమాలు జరుగుతున్నాయి. అతిక్రమాలు నివారింపజేయడానికి కోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం ఎక్కడ నియమింపబడ్డారంటే మరి ఆలోచన సభాపర్వతంలో పరలోకంలో నియమింపబడిన ధర్మశాస్త్రము. ఆ దేవుని అధికారము, దేవుని చట్టాన్ని భూమి మీద విస్తరింపజేశాడు దేవుడు. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఇంకా మరి పిల్లరా, మరి దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తు అన్న నరుడు. చూడండి పిల్లరా, ఆ యేసుక్రీస్తు మరి దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి. ఆ యేసుక్రీస్తు ద్వారా మరి మధ్యవర్తి అని రాయబడ్డది. యేసుక్రీస్తుని గురించి కూడా లేఖనాల్లో రాయబడ్డది. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. చూడండి పిల్లరా, మధ్యవర్తి చేత ఇవ్వబడేదని మరి ధర్మశాస్త్రము మరి నియమింపబడ్డదని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడిన లేఖనం అయితే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి ఒక్కనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అని రాయబడ్డది. చూడండి పిల్ల, మరి మనం ఆలోచన చేసినట్లయితే, ఇంకా మనము లేఖనాలను ఆలోచన చేసినట్లయితే, మరి ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడ్డది? మరి ధర్మశాస్త్రము యెహోవా, దేవుడైన యెహోవా ద్వారా నియమించాడు అని రాయబడ్డది. చూడండి పిల్లరా, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నట్లయితే, చూడండి పిల్ల, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించని వాడై ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రము పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చూడండి పిల్ల, శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చూడు, దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని చట్టాన్ని వారు మరి శ్రద్ధాభక్తులు లేనివాడాయని అంటుడా. ఇజ్రాయేలులకు ఇచ్చాడు దేవుని చట్టాన్ని అనుసరించి జీవించాలని. ఇంకంతేకాదు, మరి కీర్తనలో రాయబడ్డది 19వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని రాయబడ్డది. ధర్మశాస్త్రం ఎవరు నియమించారు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని రాయబడ్డది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును.
యెహోవా శాసనము నమ్మదగినది, అది జ్ఞానములకు జ్ఞానము, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూడండి పిల్లరా, అది ఎలాంటిదట? మరి ప్రాణము తెప్పరిల్ల చేసేదట. చూడండి, మరి యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించునట. చూడండి, యెహోవా శాసనము. అంతేకాదు, మరి యెహోవా మన శాసనకర్త అని రాయబడ్డది. యెహోవా ఎవరండి? శాసనకర్త. యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును అని రాయబడ్డది. అంతేకాదు, మరి ఇంకా ఏమని రాయబడ్డది? న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు అని రాయబడ్డది. ఎవరండి? దేవుడు న్యాయ విధిని నియమించి ఉన్నాడని రాయబడ్డది. మరి అంతేకాదు, దేవుని కట్టడలను ఆయన నిర్మించిన ధర్మం అంతటిని అనుసరించి జీవించాలి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని అనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకము కలిగి నడుచుకొందువో. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను శాసనమును గైకొనము. చూడండి పిల్లల, ధర్మశాస్త్రము అనుసరించి జీవించాలి అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అందుకోసమే మరి యెహోవా ధర్మశాస్త్రము అని రాయబడ్డది. ఇంకంతేకాదు, మరి ఇంకా ఏమని రాయబడ్డది? మరి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడ్డది అని రాయబడ్డది అంటే, మోషే నియమించిన ధర్మశాస్త్రము అని రాయబడ్డది. మోషే నియమించిన ధర్మశాస్త్రము అని రాయబడ్డది. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అని రాయబడ్డది. చూడండి పిల్లరా, 2వ దినవృత్తాంత గ్రంథములు 33వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకుంటకై వారు జాగ్రత్త పడిన ఎడలా మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇజ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనస్సే తాను చేయించిన మరి అవన్నిటినీ వ్యతిరేకమైన వాటిని తీసుకొని వచ్చారు అని మరి లేఖనాల్లో రాయబడ్డది. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారు అని ఇక్కడ రాయబడ్డది. అంతేకాదు, మరి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథంలో 30వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, మోషే నియమించిన ధర్మశాస్త్రం అంతటిలో విధిని బట్టి మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ఎవరు చూడండి పిల్ల, మోషే ఆయన అంతటి దాంట్లోనే రాసుకొని వచ్చాడా? లేదండి, దేవుడు ఆలోచన సభలో రాయించిన ధర్మశాస్త్రము. చూడండి, సభాపర్వతమున మరి రాయించిన ధర్మశాస్త్రము. ఆలోచన సభలో చూడు, ఆ దేవునికి ఒక సభ ఉంది, ఆ సభలో రాయబడిన ధర్మశాస్త్రము. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మరి 2వ దినవృత్తాంత గ్రంథంలో 30వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినమాట, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలకడగా యాజకులు లేవీయులు చేతిలో నుండి రక్తం తీసుకొని దానిని ప్రోక్షించిరి అని రాయబడ్డది. చూడండి, మోషే ద్వారా నియమించిన ధర్మశాస్త్రం అని రాయబడ్డది. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. చూడండి పిల్ల, అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. చూడండి పిల్ల, ధర్మశాస్త్రం ఎవరు అనుసరించలేరు అని చాలా చక్కగా రాయబడ్డది. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, మరి చూడండి పిల్ల, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడినది అనుసరించారా అతిక్రమించారంటే మరి అనుసరించలేరని రాయబడ్డది. యెహోదాకు రాజు కుమారుడైన యెషువాయును యాజకులైన అతని సంబంధులను షేల్తీయులను కుమారుడైన జెరుబ్బాబెలును
అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. చూడండి బర్రా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? మొదటి తిమోతి రాసిన గ్రంథము, మొదటి తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో రాయబడ్డది. ధర్మశాస్త్రంకి ఎవరికి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును నియమింపబడ్డదు. చూడండి పిల్లలు, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం అనుసరించి జీవించడానికే ఇవ్వబడ్డది. చూడండి పిల్లలు, లేఖనం చదువుకుందాం. 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10 వచనాల్లో ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకు పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులను పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును ఇతర బోధకులకు విరోధి అయిన మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను. నీతిమంతునికి నియమింపడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుతాము. ధర్మశాస్త్రము దాన్ని అనుసరిస్తే మేలైనది, అతిక్రమిస్తే మరి శాపగ్రస్తులైతారు అని లేఖనాల్లో రాయబడ్డది. మరి ధర్మశాస్త్రం ఎక్కడ నియమింపబడ్డది అనేది ప్రశ్నించుకున్నట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రము మరి దేవదూతల ద్వారా యెహోవా సన్నిధిని నిల్చుట ఒక స్థలము, ఒక టైం వచ్చిందట. చూడండి పిల్లరా, యోబు గ్రంథంలో రాయబడిన మాట, 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినం ఒకటి తటస్థించెను. ఆ దినము అపవాది అగు వాడు వారితో కలిసి వచ్చెను. చూడండి పిల్లరా, అపవాది వాడు మరి వారితో కలిసి వచ్చాడట. మరి చూడండి పిల్లలు, మనం ఆలోచించినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుట ఒక దినము వచ్చింది. చూడండి పిల్లలు, ఈ దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చే ఒక దినం ఉన్నది. ఆ దినం ఏదండి? యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకు వచ్చిన యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధికి వచ్చాడు. ఎందుకు వస్తున్నాడు యెహోవా సన్నిధికి? చూడండి పిల్లలు, వాడు మరి యేసుక్రీస్తు మరణించకముందు యెహోవా సన్నిధికి వస్తుండేవాడు. మరి పరిశుద్ధుల మీద నింద మోపేవాడు, పరిశుద్ధుల మీద కంప్లైంట్ చేసేవాడు దేవుని సన్నిధికి వెళ్ళి. మరి వాడికి ఎప్పుడు వాడికి ఆడికి పోవడానికి వీలు లేకుండా అయిపోయింది అంటే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఆలోచన సభ యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 8వ వచనంలో, నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? చూడండి పిల్లరా, దేవుని ఆలోచన సభలకు వస్తున్నాడు వాడు అపవాది. మరి అపవాది వారు ఎక్కడున్నాట? చూడండి పిల్లరా, ఉత్తర దిక్కున సభాపర్వతమున వాడు వస్తున్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో రాయబడ్డది. తేజో నక్షత్రమా వేకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితేవి, జననములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశముకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమును పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును. ఉత్తర దిక్కున సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కేదను. మహోన్నతునిగా నన్ను సమానునిగా చేసుకుంది అని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకబడి ఒక మూలకు త్రోసివేయబడితివి. చూడండి పిల్లరా, వాడు ఎక్కడ? ఉత్తర దిక్కునున్న సభాపర్వతానికి వస్తూ ఉండేవాడని లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, వాడు ఎప్పుడు దాకా వెళ్తూ వచ్చేవాడు? యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేసిన తర్వాత గెట్ అవుట్ అని భూమి మీదకి తోసివేయబడ్డాడు. అందుకోసమే సమయము కొంచెమే అనువాడు క్రోధం గలవాడై వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు ఇప్పుడు వాడు అపవాది. చూడండి పిల్లరా, లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఆ లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రము ఎక్కడ నియమింపబడ్డది అంటే సభాపర్వతం మీద నియమింపబడ్డది. ఉత్తర దిక్కున మరి సభాపర్వతం మీద నియమింపబడ్డది, దేవుని ఆలోచన సభలో నియమింపబడ్డది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి పరలోకంలో వివిధ అధికారాలు హోదాలు ఉన్నాయట పిల్లరా.
పరలోకంలో కూడా వివిధ అధికారాలు హోదాలు ఉన్నాయని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. మరి పరలోకంలో దేవుని ప్రభుత్వంలో అత్యున్నతుడు ఎవరు అంటే దేవుడు మరి పరలోకంలో అత్యున్నతుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చూడండి బ్రదర్, దేవుడు ఎక్కడ ఉన్నాట? పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. మరి ఇంకంతేకాదు, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో రాయబడిన మాట, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడును ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం మీద రమ్యమైన ఎత్తుగల చోటున ఉంచబడి సర్వభూమికి సంతోషకరమైన ఉన్నది. చూడండి, దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని లేఖనాల్లో రాయబడ్డది. ఇంకా దేవుడు ఎలాంటి వాడట? భయంకరుడు. అత్యున్నత స్థానంలో మరి దేవదూతల సమక్షంలో భయంకరుడుగా ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడిన మాట, మరి లేఖనం చదువుకున్నట్లయితే, మింటను యెహోవా సాటి అయిన వాడేవాడు, యెహోవాకు సాటి అయిన వాడేవాడు, దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. చూడండి, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూను వారికందరికంటే భీకరుడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి లేఖనాలను బట్టి చూస్తే, చూడండి పిల్లరా, మరి లేఖనాలను బట్టి చూస్తే దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు. అందరికీ మరి అందరికంటే అత్యున్నతుడిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు కూడా, మరి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్తలో రాయబడ్డది. మరి నాకిచ్చిన తండ్రి, నాకు అధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లలు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి పరలోక ప్రభుత్వంలో దేవుని తర్వాత మరి అధికారం కలిగిన వారు ఎవరు అంటే మరి యేసుక్రీస్తు. పరలోకంలో దేవుని తర్వాత అధికారం కలిగిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు అనే లేఖనాల్లో రాయబడ్డది. మరి ఎలా? ఆదికాండము మన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది, ఆది యందు వాక్యముండెను. చూడండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి పిల్లలు, ఇక్కడ చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం అంటే ఎవరంటే యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము, చూడండి, వాక్యము మరి యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, వాక్యము యేసుక్రీస్తు దేవుడై ఉండెను. చూడండి, దేవుడితో సమానుడుగా ఉన్నాడు అని మరి లేఖనాల్లో రాయబడ్డది. ఇంకంతేకాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడిన మాట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. చూడండి, దేవునితో సమానుడుగా ఉన్నాడు. దేవుని తర్వాత అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు అని లేఖనాల్లో రాయబడ్డది. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మాత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాప విషయంలో శుద్ధీకరణం తానే చేసెను. దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినని వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి దేవుడితో సమానుడుగా ఉన్నాడు. దేవుని తర్వాత అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు అని లేఖనాల్లో రాయబడ్డది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ అని రాయబడ్డది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని తర్వాత అధికారము యేసుక్రీస్తుకు అని ఉన్నదని లేఖనాల్లో రాయబడ్డది. మరి దేవుడు క్రీస్తుకు సర్వాధికారం ఇచ్చాడని రాయబడ్డది. దేవుడు యేసుక్రీస్తు సర్వాధికారం ఇచ్చాడు అని లేఖనాల్లో రాయబడ్డది.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27-28 వచనాల్లో రాయబడిన మాట, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పబడినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప, చూడండి, ఆయనకు లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషిదమే. ఆయన తప్ప సమస్తమును మరి లోపరచబడి ఉన్నది అని లేఖనాలు రాయబడ్డది. దేవుడు తప్ప అంతా మరి యేసుక్రీస్తుకు లోపరిచించాడు దేవుడు. చూడండి, అధికారం ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తుకు. మరి లూకాసు వార్తలో రాయబడ్డది 10వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. చూడండి, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. మత్తయి సువార్తలో రాయబడ్డది 11వ అధ్యాయం 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. చూడండి, మరి ఇంకంతేకాదు యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని యేసు ఎరిగి. చూడండి పిల్లరా, సమస్తమును అప్పగించాడు. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి పరలోకంలో పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న అధికారమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పరలోకంలో పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న అధికారమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాల్లో రాయబడిన మాట, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును. చూడండి, పరిశుద్ధాత్మని బోధ. మరి దేవుని మాటలను యేసుక్రీస్తుగా ఇచ్చాడు. యేసుక్రీస్తు చేసిన పని కొంతవరకు ఉన్నది, కొంతమందికి రక్షణను సిద్ధపరిచాడు. రక్షణను చేసి మరి పరిశుద్ధాత్ముడికి అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆదరణకర్త వచ్చి సమస్తమును పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించును. మరి అంతేకాదు యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినమాట, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి మీకు సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అంతేకాదు యోహాను సువార్త 10వ అధ్యాయము 12-15 వచనాల్లో రాయబడ్డది, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మయపరచును. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన అంతటా ఆయన అని చెప్పడు. ఆయన నన్ను గురించి చెప్తాడు. నా వాటిలో గురించి తీసి నన్ను మయపరచునని చెప్తున్నాడు పిల్లారా. ఇంకంతేకాదు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో రాయబడిన మాట, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతుము. చూడండి పేరా, మరి పరిశుద్ధాత్ముడికి పొందిన అధికారం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి మరి యేసుక్రీస్తును మయపరిచే మరి సంగతులే చెప్తాడు, కానీ ఆయనంతటా ఆయన మాటలు చెప్పడని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడిన మాట, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను. పిల్లల, యేసుక్రీస్తుని గురించి రాయబడ్డది. అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు నామం. చూడండి, దేవుడితో సమానుడుగా ఉన్న యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనందరినీ తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రం ఎక్కడ నియమించబడ్డది, ఎవరి ద్వారా నియమింపబడ్డది అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, ఇంకా మరి పరలోకంలో ఉన్న దేవుని రాజ్యంలో దేవుని పాత్రలు, దేవదూతల పాత్రలు ఏంటి అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, ఆయన బలాతిశయం చేత క్రీస్తు మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేనే యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను.
చూడండి పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దేవదూతల మీదను అధికారం మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవునికి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు పరలోకంలో. కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడేను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారానే అన్ని కలిగాయని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 2:10 మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. చూడండి, అందరికీ శిరస్సై ఉన్నాడు అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, ఎంత గొప్ప మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ధర్మశాస్త్రము నియామకం ఎక్కడ జరిగింది? దేవుని ఆలోచన సభలో జరిగింది. మరి దేవదూత ద్వారా మరి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డదని రాయబడ్డది. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది రాయబడ్డది. మరి చూడండి పిల్లరా, మరి ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ఇల్లు కట్టారండి ఎవరో, ఒక యజమాని ఇల్లు కట్టాడు. ఇల్లు కడుతున్నప్పుడు యజమాని ఏం చేస్తాడు? యజమాని మేస్త్రికి అప్పచెప్తాడు. ఆ మేస్త్రి దగ్గర ఉన్న కింద పని ఉన్న మేషను కూలి వాళ్ళందరూ ఇల్లు కడతారు. మరి కూలి వాళ్ళు కూడా మేము ఇల్లు కట్టామండి అంటారు. ఆ మేషన్ కూడా మేము ఇల్లు కట్టామని అంటారు. మేస్త్రి కూడా మేము ఇల్లు కట్టామంటారండి. ఇంటి ఆయన కూడా మేము ఇల్లు కట్టానంటారు. అంటే మరి వీరందరు కట్టింది ఏంది? ఎవరిని? ఇల్లు కట్టారు. చూడండి, దేవుడు ధర్మశాస్త్రము నియమించాడు. దేవుడు ధర్మశాస్త్రం నియమించట్లో వీళ్ళందరూ పనిలో ఉన్నారు. చూడండి, అందుకోసమే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది, ఇజ్రాయేలుకు అని రాయబడ్డది. మరి దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని రాయబడ్డది. యెహోవా ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని రాయబడ్డది. అంటే పిల్లరా, మరి వీరందరూ ధర్మశాస్త్రం నియమించట్లో మరి పని కలిగి ఉన్నారు అని లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. మరి ధర్మశాస్త్రం నియామకము ఎక్కడ జరిగింది? దేవుని ఆలోచన సభలో, సభా పర్వతం మీద మరి జరిగింది. ఎవరి ద్వారా నియమింపబడ్డాడు? యెహోవా ద్వారా నియమింపబడ్డాడని రాయబడ్డది. మరి మోషే ద్వారా నియమింపబడ్డదని రాయబడ్డది. దేవదూతల ద్వారా నియమింపబడ్డదని రాయబడ్డది. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రము నియామకంలో అందరూ మరి పనిలో ఉన్నారు. మరి వీరందరిలో దేవుడు అత్యున్నతుడుగా ఉన్నాడు. దేవుని తర్వాత అధికారం కలిగిన వారు యేసుక్రీస్తు. మరి పరిశుద్ధాత్ముడు కలిగిన అధికారాలు కూడా మనం చూసుకున్నాం పిల్లారా. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తుకు సమస్తమును దేవుని చేత అప్పగింపబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచన చేసింది. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం ప్రకారంగా మరి అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులవుతారు. మరి ధర్మశాస్త్రం వల్ల ఎవరైనా నీతిమంతులయ్యారా? ధర్మశాస్త్రం ఎవరైనా నీతిమంతులు చేయలేదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి. ఆ యేసుక్రీస్తు వచ్చే వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలు నివారింపజేయడానికి కోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రము మరి ఎవరైనా అనుసరించారా? అతిక్రమించారు కాబట్టి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. మరి ధర్మశాస్త్రం అమలులో కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అందుకోసమే యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం, యేసుక్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు చేరగలము. నేనే మార్గము, నేనే జీవము అని యేసుక్రీస్తు చెప్పాడు పిల్లల. అందుకోసమే ధర్మశాస్త్రం నియామకం ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా నియమింపబడ్డాడు అనేది ఈరోజు లేఖనం చూసుకున్నాం పిల్లల. ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో ధర్మశాస్త్రము నియామకం ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా నియమింపబడ్డది అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం పిల్లల. ఇలా లేఖనాలను ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకుంటూ మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలి. మరి ధర్మశాస్త్రం ఇచ్చాడండి, ధర్మశాస్త్రం 2 ధర్మశాస్త్రాలు అండి అని చెప్తున్నారు పిల్లరా. మరి ధర్మశాస్త్రం సిలువలో యేసుక్రీస్తు కొట్టివేసి కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారే క్రైస్తవులు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారే క్రైస్తవులు. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం పిల్లరా.
ఆత్మ సంబంధమైన సంగతులు ఇలా విడదీస్తూ మనము చదివి అర్థం చేసుకొని దాన్ని మన బ్రతుకులు అనుసరించి జీవించాలి. ఇప్పుడు దేవుని యొద్దకు చేరే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారా లేదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. దేవుడు యేసుక్రీస్తు దేవుని తర్వాత అధికారం కలిగిన వాడు. దేవుడు కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పిల్లరా. ఇంత గొప్ప లేఖనాలను మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక బైబిల్ని చూపెట్టి ధర్మశాస్త్ర సంగతులు చెప్తున్నారు ఈరోజు క్రీస్తు సంఘంలో. ధర్మశాస్త్రం వల్ల ఎవరైనా నీతిమంతులు అవుతారంటే ఎవరు నీతిమంతులు కారు. క్రీస్తు అందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులు అవుతాము, దేవునితో సమాధానం కలుగుతుందని లేఖనాలు చెప్తున్నారు పిల్లరా. ఆ లేఖనాలను ఇలా విడదీస్తూ ఆత్మ సంబంధమైన సంగతులతో ఇలా నేర్చుకుంటూ మనమందరము వాక్యంని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖన ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రము నియామకము ఎక్కడ జరిగింది, ఎవరి ద్వారా నియమింపబడ్డది అనే అంశము నేర్చుకున్నాము. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం అనేకులకు సువార్తను ప్రకటించి కొంతమంది అగ్ని నుండి లాగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ స్నేహితులకు అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.